కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఉమ్మడి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ సర్వే చేస్తున్న గతంలో టీడీపీకి, బీజేపీకి, జనసేనకి పూర్తిగా మెజార్టీ ఉంటుందని, కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. కౌంటింగ్ రోజు ఏజెంట్లందరూ సమన్వయం పాటించాలని, కౌంటింగ్ అయ్యే వరకు కౌంటింగ్ హాల్లోనే ఉంటానని ఆయన చెప్పారు. మంత్రులు ఓడిపోతుంటే 1.1% తేడా అని చెప్పేసి ఓటు షేర్ ఇచ్చాడు. ఇదే మై ఇండియా యాక్సెస్లో ఇండియా టుడేలో 13%. ఒకవేళ ఏదన్నా 2%, 1%, 3% ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి స్వీప్ అంటే మామూలుగా అయితే తుఫాను కూడా కాదు ఇది. నేను పోలింగ్ సరళి చూసి నేను మీడియాతో మాట్లాడినా, మళ్ళీ ఆ రోజు ఎగ్జిట్ పోల్ రోజు మాట్లాడతానని చెప్పినా, అందుకే ఈ రోజు మీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చా. ఆ రోజు మీరు అందరూ చూసింటారు పోలింగ్ దగ్గర ఎక్కడెక్కడ నేను బూతుల దగ్గర నుంచి బయటకు వచ్చి ఇది తుఫాను కాదు సునామీ అని చెప్పాను. అదే ఈరోజు రుజువైంది. ఇంకా సునామీ కన్నా కూడా పెద్దది ఏదైనా ఉంటే అదే అవుతుందని చెప్పేసి రేపు 4వ తారీఖు ఎక్కడి నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, రాయచూరు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎన్ని లెక్కలు లేకుండా అసలు ఎన్ని వెహికల్స్, ఒక్క రోజుకు 30-40 వేల వెహికల్స్. దాని తర్వాత నేను రాత్రి 2-3 వరకు కూర్చొని నేను పడుకోలా. వాళ్ళు చెప్పిన ఛానల్స్లో నేను ఎన్హెచ్ఏతో మాట్లాడి అన్ని రోజులు ఎన్ని వెహికల్స్ వచ్చినాయని ఎన్హెచ్ఏ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఇచ్చా. ఆ ఛానల్స్ నన్ను ఈరోజు పిలిస్తే నేను వచ్చి చెప్తా ఒక్కొక్క రోజు ఎన్ని వెహికల్స్ వచ్చాయి, ఏ టైమింగ్లో కూడా ఎన్ని వెహికల్స్ వచ్చాయి అనేది. బస్సులో స్పెషల్ బస్సు 10 కోట్లు ఎవరు ఏ సంస్థ చేయించింది? ఇది ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ చేయించిందా, లేదు ఒక క్యాండిడేట్లు ఏమైనా చేయించారా? ఎవరు చేయించినారు అని చెప్తే ఆ సంస్థకు క్రెడిబిలిటీ ఉంది. ఆయనకై ఆయన ఓన్గా చేసుకున్నంత అవసరం ఉందా? ముందు నుంచి చెప్తున్నాము, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఇక్కడ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో, అలాగే భారతదేశంలో ఎన్డీఏ రెండు కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తున్నాయి. ఏదైతే ముందు నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 400 సీట్లు పైచిలుకు అన్నారో, ఈరోజు భారతదేశంలో క్రెడిబిలిటీ ఉన్నాయి. ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా తేడా లేకుండా అవే చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన నేరాలు, ఘోరాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి ఏదైతే ప్రజలు చూసి విసిగి కసిగా ఓట్లేశారని ముందు నుంచి మేము చెప్తున్నాం. నిన్న ఎగ్జిట్ పోల్స్లో అదే నిజమైంది. ఏది ఏమైనా కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మాకు ఏదైతే మేము ప్రజలకు చెప్పాలనుకున్నది మీడియా ద్వారా చేరవేశారో మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, రేపు 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. కౌంటింగ్లో అందరూ కూడా, మా ఏజెంట్లందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ గురించి మనం చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఎవరు కూడా తొందరపడద్దు, అందరూ ఓపికగా ఉండండి. మేమంతా కూడా క్యాండిడేట్లు 7 మంది అసెంబ్లీ క్యాండిడేట్లు కానీ పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేసిన నేను కూడా అక్కడే కౌంటింగ్ దగ్గరే ఉంటాం. ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం. ఎలాంటి తొందరపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలనే పోలింగ్ ఆటంకాలు కల్పించాలా, లేకుంటే అక్కడ ఇది లేదు, సీల్ లేదు, అది లేదు అని చెప్పేసి ఏజెంట్లు కొందరు చేసి ఉంది. అవన్నీ కూడా ఏం లేదు, మేము అక్కడే ఉంటాం కాబట్టి ఏజెంట్లు కూడా ఎవరు తొందరపడద్దు, ఓపికగా ఉండాలి. కౌంటింగ్ అయిపోయి
లాస్ట్ స్టేజ్ సర్టిఫికేట్ తీసుకొని కౌంటింగ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క ఏజెంట్ కౌంటింగ్ హాల్లోనే ఉండాలని చెప్పేసి వారికి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒక ఆత్మ సాక్షి అనే అతను సాక్షి అని నేను ఎప్పుడూ అప్రిషియేట్ చేశాను. అతనికి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ఓన్లీ సాక్షి వాళ్ళు పెట్టి నడిపించిన అతను రేపు పోలింగ్ ఏజెంట్లు కూడా ఎవరు పోరు, వాళ్ళ క్యాడర్ డిమారలైజ్ అవుతుందని ఈ ఆత్మసాక్షితో పెట్టించారు. ఇంకొకటి ఆరా అనే సంస్థ కూడా ఇచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా ఆరా అనే సంస్థను. నేను కూడా ఆరా సంస్థతో చేయించుకున్నా. నాకు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఈ ఎలక్షన్లో 7 నియోజకవర్గాలు గెలుస్తున్నాయని చెప్పాడు. అలాగే దీని పక్కన కాకినాడలో వస్తున్నాయని చెప్పారు, విశాఖపట్నంలో వస్తున్నాయని చెప్పారు, అమలాపురంలో 7కు 7 వస్తున్నాయని చెప్పారు, శ్రీకాకుళంలో 7కు 6 వస్తున్నాయని చెప్పారు. నేను ఒకటి అడుగుతున్నా, ఆ సంస్థని ఇంత పోలు 175 అసెంబ్లీ సెగ్మెంట్లో చేయాలి అంటే నీకు ఎవరు మ్యాండేట్ ఇచ్చారు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు చేయాలి అంటే దాదాపు 8 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఆరా సంస్థకు ఎవరు డబ్బులు ఇచ్చి చేయించారో అది చెప్పలేదు. అలాగే కొంతమంది మంత్రులు ఓడిపోతున్నారని, మంత్రులు ఓడిపోతుంటే 1.1% తేడా అని చెప్పేసి ఓటు షేర్ ఇచ్చాడు. ఇదే మై ఇండియా యాక్సెస్లో, ఇండియా టుడేలో 13%. ఒకవేళ ఏదైనా 2%, 1%, 3% ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి స్వీప్, అంటే మామూలుగా అయితే తుఫాను కూడా కాదు ఇది. నేను పోలింగ్ సరళి చూసి నేను మీడియాతో మాట్లాడినా, మళ్ళీ ఆ రోజు ఎగ్జిట్ పోల్ రోజు మాట్లాడతానని చెప్పినా, అందుకే ఈరోజు మీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చా. ఆ రోజు మీరు అందరూ చూసింటారు, పోలింగ్ దగ్గర ఎక్కడెక్కడ నేను బూతుల దగ్గర నుంచి బయటకు వచ్చి ఇది తుఫాను కాదు సునామీ అని చెప్పాను. అదే ఈరోజు రుజువైంది. ఇంకా సునామీ కన్నా కూడా పెద్దది ఏదైనా ఉంటే అదే అవుతుందని చెప్పేసి రేపు 4వ తారీఖు మనం అందరం మళ్ళీ ఇక్కడే కూర్చుందాం, మాట్లాడుకుందాం.